ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను కోర్టులో హాజరుపరచనున్నారు తిహార్ జైలు అధికారులు. అయితే మరోసారి కవితను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరనున్నారు. కాగా కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 24న విచారణ జరగనుంది. ఇప్పటికే కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మరోసారి పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 24న విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను కోర్టులో హాజరుపరచనున్నారు తిహార్ జైలు అధికారులు. అయితే మరోసారి కవితను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, మరోసారి కవితను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది ఈరోజు? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా అరెస్ట్ అయి తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసు ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ముగుస్తుంది. కాబట్టి కవితను నేరుగా తిహార్ జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోసారి కస్టడీ పొడిగించాలని చెప్పేసి ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో ఒక ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేస్తున్నారు. కాబట్టి ఆ ఛార్జ్ షీట్ను కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. సో కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత కవిత రెగ్యులర్ బెయిల్ పైన తన యొక్క వాదనలన్నింటి కూడా వినిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 24వ తారీఖున విచారణ అనేది కూడా జరగనుంది. అదేవిధంగా సిబిఐకి సంబంధించిన కేసులో కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఈ నెల 20వ తారీఖు తోటి కూడా ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో కవిత 24వ తారీఖు జరిగే విచారణపైనే ఆశలు పెట్టుకున్నారు. తనకు బెయిల్ లభిస్తుందన్న ఆశాభావంతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులో ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేసిన నేపథ్యంలో వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత రెగ్యులర్ బెయిల్ పైన వాదనలు వినిపించుకోవచ్చు. రెగ్యులర్ బెయిల్కి అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఇటు కేజ్రీవాల్కు కూడా మధ్యంతర బెయిల్ అనేది కూడా వచ్చిన నేపథ్యంలో కవిత కూడా ఆశాభావంతో కూడా ఉన్నారు. అయితే ఈ రోజు రెవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టిన తర్వాత మరి కవితకు కస్టడీ అనేది కూడా పొడిగిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పటికే పలుమార్లు కవితకు సంబంధించిన కస్టడీ అనేది కూడా పొడిగించారు. దానికి సంబంధించిన ఏదైతే ఛార్జ్ షీట్ అనేది కూడా ఉందో ఛార్జ్ షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి కూడా ఉంటుంది. సో ఒకవేళ కోర్టు కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే దానిపైన కవిత తన యొక్క వాదనలన్నింటి కూడా వినిపించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ రెండు కేసులలో కూడా తనను అరెస్ట్ చేయడానికి కూడా కవిత సవాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజ్ఞాన్ రేవన్న లాంటి వాళ్ళను దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు అవకాశం అనేది కూడా కల్పిస్తారు. కానీ తనలాంటి అమాయకులను రాజకీయ ప్రేరేపిత చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారని చెప్పేసి కూడా కవిత గతంలో కోర్టుకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. సో ఈరోజు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. కవితకు సంబంధించిన విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను కూడా కోర్టులో మరి ఈడీ ఏ విధంగా ఫైల్ చేస్తుంది అనేది కూడా చూడాలి. అంటే ఈడీ కస్టడీ పొడిగించమని చెప్పేసి కూడా కోరుతుందా, లేకపోతే ఈ ఇంతటితోటి కస్టడీ అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తుందా అనేది కూడా చూడాలి. కవిత అయితే ప్రస్తుతానికి అయితే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మార్చి 15వ తారీఖున కవిత ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా ఏప్రిల్ 11వ తారీఖున సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఆమె రెండు కేసుల్లో కూడా విచారణ అనేది కూడా ఎదుర్కొంటున్నారు. రెండు కేసుల్లో కూడా ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఈడీకి సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. సిబిఐకి సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా 20వ తారీఖు ముగుస్తుంది. సో 24వ తారీఖున బెయిల్పై వాదనలు కూడా ఉన్నాయి. మళ్ళీ కొన్ని ఎగ్జామ్షన్స్ కోసం ఈరోజు మరొక పిటిషన్ అనేది కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి భోజనానికి సంబంధించిన అంశంపైన కూడా ఈరోజు పిటిషన్పై విచారణ అనేది కూడా జరగనుంది. రైట్, ఎన్ని గంటలకు కోర్టులో హాజరుపరచబోతున్నారు? కవిత తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు? అయితే 10 గంటల తర్వాత కవితను కోర్టులో హాజరుపరుస్తారు. అయితే మరి జడ్జి 10 గంటలకు తీసుకుంటారా లేదంటే మధ్యాహ్నం తీసుకుంటారా అని చూడాలి. గతంలో విచారణ సందర్భంగా మాత్రం మధ్యాహ్నం కవితకు సంబంధించిన పిటిషన్ అనేది కూడా విచారణకు వచ్చింది. సో మధ్యాహ్నం 2 గంటల లోపు కోర్టులో కవితను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో ఈడీ అధికారులు జడ్జికున్న వెసులుబాటును బట్టి కోర్టులో కవితను ప్రవేశపెడతారు. ఆబ్వియస్గా మధ్యాహ్నం 2 గంటలకే ఈరోజు కవితకు సంబంధించిన విచారణ అనేది కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మధ్యాహ్నం 2 గంటలకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించి పైన వాదనలు కూడా జరుగుతాయి. మరి కస్టడీ పొడిగించాలని చెప్పేసి కూడా కోరుతారా, లేకపోతే ఇద్దరితోటి కస్టడీ అవసరం లేదని చెప్పేసి ఈడీ చెప్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈడీ అధికారులు మరొకసారి కస్టడీ కావాలని కోరుతున్న నేపథ్యంలో ఎందుకు కస్టడీ కావాలి అనే దానికి సంబంధించి ఈడీ అధికారులు ఏం చెప్పే అవకాశం ఉంది?
అయితే దాని పిటిషన్ అనేది కూడా దాఖలు చేస్తారా లేదా అనేది కూడా మరికొద్ది సేపట్లో తేలనుంది. ఒకవేళ కస్టడీ పొడిగింపు పిటిషన్ కనుక దాఖలు చేస్తే అందులో రీజన్స్ను వాళ్ళు స్పెసిఫై చేసే అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఇంకా క్లారిటీ అనేది కూడా లేదు. కస్టడీ పొడిగింపు పైన వేస్తారా లేదా అనేది కూడా లేదు. ఎందుకంటే ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేసి ఉన్నారు. ఛార్జ్ షీట్ని కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకోవాల్సి ఉంటుంది, అంటే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వన్స్ ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసిన తర్వాత ఈ అవసరం అనుకుంటే కస్టడీ పొడిగించమని చెప్పేసి కూడా కోరే అవకాశం ఉంది. అవసరం లేదనుకుంటే మాత్రం కస్టడీ అవసరం లేదని చెప్పేసి అవకాశం ఉంది. ఆబ్వియస్గా దాని ద్వారా బెయిల్ అనేది కూడా లభించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. కానీ కవిత బయటకు రావాలంటే మాత్రం ఇటు ఈడీ కేసులో అదేవిధంగా సిబిఐ కేసులో బెయిల్ అనేది కూడా లభించాలి. అప్పుడు మాత్రమే ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. సిబిఐ ఇప్పటివరకు ఎటువంటి ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేయలేదు. కేవలం ఈడీ మాత్రమే ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసింది. కాబట్టి ఇటు సిబిఐ కూడా ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేయాలి. అప్పుడు మాత్రమే కవిత 2 కేసులలో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.